వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన నటి రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శుభాకాంక్షలు, గోకులంలో సీత వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ఆమె. అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మరియు ఇంటర్వ్యూలలో తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో రాశి తన పుట్టుక, కులం మరియు ఇండస్ట్రీలోని ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మందికి రాశి నేపథ్యం గురించి సరైన అవగాహన లేదు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబం గురించి వివరిస్తూ, నేను ఇలా కనిపించడానికి కారణం నేనొక మిక్స్డ్ బ్రీడ్ కావడమే అని చమత్కరించారు. తన తండ్రి బ్రాహ్మణ కులానికి చెందినవారని, తల్లి గౌడ కులానికి చెందినవారని ఆమె వెల్లడించారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుంది కాబట్టి తాను రికార్డుల ప్రకారం బ్రాహ్మణ వ్యక్తులని ఆమె స్పష్టం చేశారు. అయితే తనలో రెండు భిన్నమైన సంస్కృతులు, జీవన శైలుల కలయిక ఉందని ఆమె చెప్పుకొచ్చారు. బ్రాహ్మణులు అనగానే సాధారణంగా శాకాహారులుగా భావిస్తూ ఉంటారు. కానీ రాశి తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. నేను నాన్ వెజ్ తినే బ్రాహ్మణిని అని ఆమె ధైర్యంగా ప్రకటించారు. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ తన తల్లి వైపు ఉన్న అలవాట్లు లేదా వ్యక్తిగత ఇష్టాల వల్ల తాను మాంసాహారాన్ని ఇష్టపడతానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ నాన్ వెజ్ తినకపోతే కుదరదు. షూటింగ్ సమయంలో లేదా బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆహారం విషయంలో పరిమితులు పెట్టుకోవడం కష్టం. నా ఒక్కదానికే కాదు, ఇండస్ట్రీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని రాశి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది తమ కుల ఆచారాలు పక్కన పెట్టి వృత్తిరీత్యా లేదా సౌలభ్యం కోసం ఆహారపు అలవాట్లు మార్చుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. నటి రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటుంటే మరికొందరు కులం మరియు ఆహారంపై ఆమెకున్న అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.